ప్రార్థన. మహోన్నతమైనటువంటి మా మంచి తండ్రి, నీకు వందనములు ప్రభువా. మరొక రోజులో మమ్మల్ని నిలువబెట్టి మొదటిగా మీకు ప్రార్థించుకొని మా అవసరతలన్నిటిని మీకు తెలియపరిచి తండ్రి, మీ జవాబును మేము పొందుకొని ఈ రోజులో మేము వెళ్ళబోచుండగా నీవు ఇచ్చిన కృపను బట్టి, ధన్యతను బట్టి వేలాది వందనములు ప్రభువా. ఎందరో ఎన్నో అపాయాల మధ్య ఉండగా ఏ ఒక్క అపాయమును మాకు దరి చేరకుండా నడిపిస్తూ మీ ఆలోచన చెప్పి ఈరోజు అంతట్లో నడిపించబోచున్న విధమును బట్టి వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, నీ ప్రేమ మమ్మల్ని ఎన్నడూను మరువదు, విడువదు ప్రభువా. నీ యొక్క సంకల్పము అనునిత్యం మాతో ఉంటున్నది ప్రభువా. అందరిని బట్టి వందనములు తండ్రి. ఈ రోజులో ప్రభువా, ఎందరైతే తండ్రి రాకపోకలందు ఉంటున్నారో ఈ యొక్క అపాయమును దరి చేరకుండా నడిపించబోచున్నారు ప్రభువా. అందరిని బట్టి వందనములు తండ్రి. అయ్యా, చిన్న బిడ్డలను దీవించు ప్రభువా. వృద్ధాప్యంలో ఉన్న వారిని నీవు జ్ఞాపకం చేసుకో ప్రభువా. అయ్యా, ముదిమి వచ్చే వరకు ఎత్తుకొని ముద్దాడు అడుగు మీరే తండ్రి. అయ్యే యొక్క కొరతను లేకుండా ప్రతి ఒక్కరిని సమృద్ధితో నింపు ప్రభువా. ఎందరైతే అప్పుల బాధలో అవమాన స్థితిలో ఉంటున్నారో ప్రభువా, అవమానంని నీవు రెట్టింపు ఘనతగా మార్చగలన దేవుడవు తండ్రి. ఎక్కడ అవమానం పొందారో అక్కడే నీవు నిలబెట్టేవాడవు తండ్రి. నీవు సర్వశక్తిమంతుడవు ప్రభా. అటు రీతిగా ఈరోజు అంతట్లో మీ దీవెనలను మీ సమృద్ధితో మమ్మల్ని నడిపించి బలపరిచి ఆశీర్వదిస్తారని మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎందరైతే అనారోగ్యాల మధ్య ఉంటున్నారో ప్రతి ఒక్కరికి నీవు సంపూర్ణమైన స్వస్థతను దయచేసి నీ బిడ్డలుగా హత్తుకొని అయ్యా మమ్మల్ని నడిపించమని మేము ప్రార్థిస్తున్నాము. అడిగిన వాటిని అడగని వాటిని అన్నింటినీ జ్ఞాపకం చేసుకొని ప్రభును రక్షకుడనే యేసయ్య అతి పరిశుద్ధమైన నామమున అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.